ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ రోడ్స్ గాని, అభివృద్ధి గాని, సంక్షేమం? అతను వచ్చిన ఈ 1 ఇయర్ లో అతను చేయనివన్నీ చూపించేశాడు. బస్సు కూడా ఈ ఫ్రీ చేశాడు. వెంటనే ఆటోలు కూడా ఇది కూడా ప్లాన్ చేశాడు. అతని ఐడియాలజీ ఇంకెవరు పనికిరారండి, అందులో ఇది డౌటే లేదు. చంద్రబాబు నాయుడు అంటే అది బ్రాండ్, అంటే ఏపీకి మనకు దొరికిన పెద్ద బ్రాండ్ అది, అందులో ఇంకా ఆడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, అందరు నరికేస్తాను అంటున్నాడు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు? నిజంగా మళ్ళీ అడిగి ఓటేసినాడు బుద్ధి లేదనుకోవాల్సింది. లాస్ ఎంత అయినది అందరికీ తెలిసింది. అతను మనం ఎంత ఇబ్బంది పడ్డామో మన చంద్రబాబు నాయుడు రాగానే మనకు చేశారు ఇవన్నీ. ఈ డిఫరెన్స్ అనేది జనాలకు తెలిసిందో తెలియలేదు అని అంటే జనాలు అంత వేస్ట్ మరి ఇంకా లేరు. డిఫరెన్స్ మన కంట్రీగా చూపించాడు. రోడ్స్ ఒకటి, తర్వాత పిల్లలకి డబ్బులు ఏంటి, ఆడు చేయనివన్నీ చేశాడు. ఇప్పుడు ఆ బ్రాండ్ షాపులు అవి ఇతను నడుపుతున్నాడు. కానీ దేనికి ఎక్కడ ఎలా చేయాలి ఆ ఐడియాలజీ మాత్రం చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి 2.0తో నేను వస్తున్నాను, ఒక కార్యకర్తలను కానీ ప్రజలు కానీ వేరే లెవెల్లో చూపిస్తాను అంటున్నారు. ఇది నమ్మే అవకాశం ఉంది? ఎవ్వరూ నమ్మరు. ఎవరో డబ్బులకి ఎవరు కొంతమంది ఓట్లు వేస్తే వేయచ్చు, వాళ్ళు క్యాస్ట్ల పరంగా ఆలోచించవచ్చు. కానీ నిజంగా ఎవరైతే చేశాడో ఆడు ఫ్యూచర్, ఆడి పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించినైతే ఎవడు వేయడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. మరొక 5 years అతనే ఉండి అతని తర్వాత ఎవరికి ప్లాన్ చేస్తే చేయాలి తప్ప ఇంకో 5 years కంటిన్యూగా అతను ఉందంటే లాస్ట్ టైం చెప్పిన విజన్ 2020 లాగా అతను కానీ ఉండి మన ఏదో ఒక రేంజ్ లో ఉండేమో. ఇప్పుడు అతను అన్నాడు మళ్ళీ 2047 అన్నాడు. కాబట్టి అతను ఈసారైనా కంటిన్యూ అతను ఛాన్స్ ఇస్తే మన ఇండియాలో మన ఏపీ ఒక లెవెల్లో ఉంటుంది. మేడం గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, సూపర్. మేడం గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ మేము కూడా. మేడం గారు, ఇప్పుడు చూసినట్లయితే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతుంది? సూపర్ అండి, ఎవరైనా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే చదివించలేని వాళ్ళు కూడా చదివించగలుగుతున్నారు. దీనివల్ల చాలా బాగుంది. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉంది? అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందమ్మా, సూపర్. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంలో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది శాంతి భద్రత? అది కూడా చాలా బాగుందమ్మా, ఇదివరకటి మీద ఇప్పుడు చాలా బాగుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకి August 15న బస్ ఫ్రీ అన్నారు, తల్లికి వందనం అని. తర్వాత ప్రత్యేకంగా ఆడవాళ్ళ మీద దృష్టి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం ఉన్నాయమ్మా. నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆడవాళ్ళని ఒక చెల్లెల్లాగే నిజంగా చూస్తున్నారు ఆయన. చాలా ఎక్సలెంట్ అమ్మా, సూపర్. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది బాబు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను 2029న 2.0తో వస్తాను, అందరూ రపరపలు ఆడిస్తాను అని అంటున్నారు. ఇది ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఏమో అందరూ చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు కానీ జగన్ మాట ఎవరు ఎత్తట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, ఆయనకే ఎక్కువ ఓట్లు పడతాయి. పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు రోడ్లు కూడా బాగానే వర్క్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనకి అమరావతి వర్క్ కూడా బాగా స్టార్ట్ అయినాయి. ఉద్యోగాలు దానివల్ల కంపెనీలు వస్తున్నాయి, దానివల్ల ఉద్యోగాలు అవి వస్తున్నాయి. అంతా బాగానే ఉంది. అంటే గత పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు బాగా తేడా ఉంది. ఆయన ఏంటంటే ఓన్లీ పెన్షన్ లో స్కీమ్ చూరుకున్నాడు. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత వర్క్ మెయిన్, ఎందుకంటే ఇప్పుడు డెవలప్ వైపు బాగా నడిపిస్తున్నారు. ఆయన ఒక అనుభవం మీద పనిచేసి బాగా చేస్తున్నారు. అంటే అసలు గవర్నమెంట్ ఏం చేయట్లేదు పరిపాలన అది ఇదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మామూలుగా ఎంత చేసినా మామూలు ఆపోజిట్ వాళ్ళు అంటుంటారు, మామూలు కామన్ అది. అంటే అసలు ఏం చేయట్లేదు అని అంటున్నారు. అది కనపడట్లేదు. చేసింది కలబడి చూస్తే కనపడుద్ది, డెవలప్మెంట్ కనపడుతుంది. పథకాలు ఇవ్వట్లేదు, రౌడీ రాజ్యం తప్పుడు కేసులు పెడుతున్నారు, అప్పుడు అరెస్టులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. పథకాలు ఇవ్వట్లేదు పోవడం ఉందండి. ఇప్పుడు మీకు ఇప్పుడు పెన్షన్ ఇప్పుడు 3,000 నుంచి 4,000 తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు ఇది 3 నెలలు, ఇది 4 నెలలకు ఇప్పుడు గ్యాస్ బండ్ ఒకటి స్కీమ్ పెట్టారు. అలాగే ఇప్పుడు మామూలు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తల్లి వందనం ఒకటి మా ఎలిజిబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఆగస్టులో ఇప్పుడు బస్ ప్రయాణం ఫ్రీ, ఇప్పుడు మీరు లేడీస్ ప్రయాణం బస్ ఫ్రీ ప్రయాణం ఉంది. ఇంక పథకాలు ఏముందండి, పథకాలు తీసుకొస్తున్నారు, అలా డెవలప్ చేసుకొస్తున్నారు. అంటే 2 సమానంగా తీసుకెళ్తాడు ఆయన. అంటే ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, అది ఇదని అంటున్నారు, తప్పుడు కేసు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, ఏమైనా మాట్లాడినా అది గవర్నమెంట్ అది ఇదని అంటున్నారు వైసీపీలు. ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే ల్యాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. ఆయన లేక ఇప్పుడు డోర్ డెలివరీ డెడ్ బాడీ ఇచ్చేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ ఎమ్మెల్సీ చేత ఆయన తిరిగి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, అతని పక్క కూర్చోబెట్టుకున్నాడు. అతనితోనే ఎలక్షన్ లో మామూలుగా కూడా ప్రచారం చేసుకున్నాడు ఆ క్యాండిడేట్స్ అయితే. ఇంకంతకనే ఉంది.
కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే ఒకప్పుడు రోడ్స్ అనేవి చాలా దురదృష్టకరమైన పరిస్థితిలో ఉండేవండి. ఈ సీఎం గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా రోడ్స్ అనేవి ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగింది. సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 1 year లో. అంటే తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడే ఎంత బాగా చేశారంటే ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది. నమ్మకం అయితే ఉందండి. ఎందుకంటే ఆయన చేస్తానన్న మాటకి 1 by 1 నెమ్మదిగా చేసుకుంటూ వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి విషయంలోకి వస్తే ఇప్పుడు రపరపలు ఆడిచ్చేస్తాను, 2029లోనే నేను వస్తాను, అందరిని నరికేస్తాను అంటున్నారు. ఒక ఎక్స్సీఎంఐ ఉండి ప్రజలు ఎట్లా తీసుకుంటారు సార్ ఇలాంటి మాటలు? అలాంటి మాటలు అయితే ఫస్ట్ మాట్లాడకూడదు. ఎందుకంటే అంటే ఒక రాజకీయంగానే కాదు, సామాజికంగా అందరూ బాగుండాలంటే ముందు ఫస్ట్ మంచి మాటలు రావాలి. ఫస్ట్ ఎవరైనా సరే, అంటే పార్టీతో సంబంధం లేకుండా మాట్లాడాలంటే మాత్రం ఏ వ్యక్తి అయినా సరే, ఒక రాజకీయ నాయకులే కదండి, ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారనే కూడా ప్రజలు అయితే అబ్జర్వ్ చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. చూస్తే శాంతి భద్రత ఎట్లా ఉంది గతంతో పోల్చుకుంటూ ఇప్పుడు చాలా హ్యాపీ సార్. అందులో ఎటువంటి తిరిగిలేదు. ఎందుకంటే ఒకప్పుడైతే ఏమో ఎక్కడ ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఏ మూల జరుగుతుందో కూడా తెలిసేది. ఏమో ఏ రోజు ఎవరు అరెస్ట్ అవుతారో కూడా తెలిసేది కాదు, ఎవరిని కొడతారో కూడా తెలియదు. అటువంటిది ఇప్పుడైతే చాలా హ్యాపీ సార్, అందరూ హ్యాపీ. అందులో ఎటువంటి తిరిగిలేదండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ ఉన్నారు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? ప్రెజెంట్ అయితే ఇప్పటికైతే బాగా ఉంది సార్. ఈ 1 year అయింది, ఇంకా 4 years ఉంది. ఈ 4 years లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అవుతుంది సార్ అది. ఎందుకంటే ఎవరైనా పార్టీలోకి వచ్చిన తర్వాత 1 year దాన్ని అనుభవాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన వస్తుంటుందండి. శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉందంటారు శాంతి భద్రతలు అంటే ప్రెజెంట్ అయితే బాగుంది సార్. నాకు తెలిసి ఇంతకుముందు చంద్రబాబు అయ్యాం కన్నా ఇప్పటికైతే కొద్దిగా బెటర్గా అనిపించింది నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు మార్పు వచ్చింది సార్. ఇప్పుడు మనం చూసినట్లయితే రపరపలు ఆడిచ్చేస్తాను, నెక్స్ట్ 2029లో అందరికీ నరికేస్తాను అంటున్నారు. దాన్ని సమర్థిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీని మీద ప్రజలు ఎట్లా అనుకుంటారు? అది కొద్దిగా తప్పుడు నిర్ణయం సార్ అది. ఎందుకంటే అది కరెక్ట్ అయితే కాదు. జనాల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచి అభిప్రాయాలతో వెళ్ళడం అంటే నా ఆలోచన. అది ఇప్పుడు కూడా చెడు ఆలోచన అనేది నా దృష్టిలో సార్. సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుని వస్తున్నారు కదా సార్. ఈ నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు మీద ఇవన్నీ పూర్తి చేసి ఒక అభివృద్ధి కార్యక్రమంలో? నమ్మకం అంటే సార్ ఇక్కడ చేయడానికి టైం పడుతుంది చెప్పాం. ఆల్రెడీ జరుగుతుంది. నెక్స్ట్ ఈ 4 years లో కూడా 100% సక్సెస్ అవుతుంది సార్. గురుగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 year అవుతుంది కూటమి ప్రభుత్వం. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ, రోడ్లు కానీ? చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడండి, రోడ్లు కూడా బాగానే ఉంది. గతంలో పోలిస్తే మార్పు ఏమైనా కనపడుతుంది? చేంజ్ అయిందండి. గతంలో రౌడీ రాజ్యం అది. ఇప్పుడు బెటరే, అన్నిట్లో బెటరే. జగన్మోహన్ రెడ్డి రపరపలు ఆడిచ్చేస్తాను, అందరినీ నరికేస్తాను అంటున్నారు. దీని మీద ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ ఒట్టి బోడ నమ్మకాలు, అంతేగాని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగానే ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. 4 సంవత్సరాలు మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉంది సార్ పెన్షన్లు ఇవన్నీ టైంకి అంతనే? శాంతి భద్రతలు ఎట్లా ఉంది ఈ గతంలో? శాంతి భద్రతలు అంటే ఎవరు రాలే, ఇంకా బాగానే ఉంది ప్రెజెంట్ అయితే.